ఉన్నప్పుడు ఎన్ఆర్ఐలని ఏమన్నాడు, నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నాడు. మరి అదే ఎన్ఆర్ఐల దగ్గరికి ఎలా పోయినావు కదా నువ్వు? మరి వాళ్ళు నాన్ రిలయబుల్ ఇండియన్సేనా? మరి మీరు నాన్ రిలయబుల్ ఇండియన్స్ దగ్గరికి పోయినప్పుడు నాకు కొందరు అమెరికా నుంచి నా ఉన్న ఫ్రెండ్స్ కానీ నా కజిన్స్ కానీ ఫోన్ చేస్తూ ఉన్నారు. మరి మమ్మల్ని ఈయన నాన్ రిలయబుల్ ఇండియన్స్ అని ఆనాడు అని ఇవాళ మా దగ్గరికే వస్తున్నాడు కదా. మరి ఈ రేవంత్ రెడ్డి గారైన నాన్ రిలయబుల్ ఇండియన్ని మేమెట్లా నమ్మి పెట్టుబడులు పెట్టాలి అని ఇవాళ అమెరికాలో ఇదొక పెద్ద చర్చ అయిపోయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు కేవలం షో పుటప్కి పోతా ఉన్నాడు తప్పితే ఆడ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేది లేదు, ఏం లేదు. మొన్న గోడీ వచ్చింది, 8,000 కోట్లు తెచ్చిన డావోస్ నుంచి చెప్పిండు. ఇవాళ గోడీ లేదు, బోడీ లేదు. ఈయన అన్ని బోడి మాటలు పెట్టుడు, బోడి మాటలు చెప్పుడు తప్పితే ఆడ గోడీకి ఉన్న ఇన్వెస్ట్మెంటే వాళ్ళకి టర్న్ ఓవరే లేదు. 8,000